ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది. ఆర్సీబీ జట్టు సగౌరవంగా 2 WPL టైటిల్ను ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. ఆమెతో పాటు లారా వోల్వార్, చినెల్ హెన్రీ మెరుపు ఇన్నింగ్స్లాడారు. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి సద్గరే, నడైన్ డిక్లార్క్ తలో వికెట్ సాధించారు. అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా అవుట్ అయినప్పటికీ కెప్టెన్ స్మృతి మంథానా చెలరేగిపోయారు. 41 బంతుల్లో 12 ఫ్లోర్లు 3 సిక్స్లతో 87 పరుగులు సాధించారు. జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసం సృష్టించారు. వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి వాల్ జోడీ రెండో వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్, రిచా ఘోష్, మంథానా వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్లోకొచ్చింది. కానీ 19 ఓవర్లో రాధా యాదవ్ ఇచ్చిన క్యాచ్ను మిన్నుమణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 9 పరుగుల అవసరమవగా రాధా యాదవ్ వరుసగా 2 ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్లో ఓడిపోవడం ఇది వరుసగా 4వసారి కావడం గమనార్హం. ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచ కప్లో నేడు ఫైనల్ పోరు జరగనుంది. యువ భారత జట్టు ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లు టోర్నీలో అపజయం అన్నదే లేకుండా ఫైనల్ చేరి టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే 5 టైటిల్స్ గెలిచి 6వ కప్పుపై కన్నేసింది. అంచనాలకు తగ్గట్లే రాణిస్తూ అజేయంగా అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన యువ భారత్ ఇదే ఊపును ఇంకొక మ్యాచ్లో కొనసాగిస్తే ఛాంపియన్ అవుతుంది. చివరగా భారత జట్టు 2022లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు ప్రత్యర్థి ఇంగ్లాండే కావటం విశేషం. టోర్నీలో సమిష్టిగా సాధికారికంగా ఆడకపోయినా కొన్ని మ్యాచ్ల్లో తడబడినా ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు భారత్. సెమీఫైనల్లో సైతం మొదట బౌలర్లు విఫలమవడంతో ఆఫ్ఘనిస్తాన్ 311 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగితే ప్రత్యర్థి బౌలింగ్లో పసలు లేకపోవటం, బ్యాటర్లు రెచ్చిపోవటంతో సునాయాసంగా ఆ మ్యాచ్ గెలిచేసింది ఆయుష్ బృందం. కానీ భారత్ లాగే అజేయంగా ఫైనల్ చేరడమే కాక సెమీస్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లాండ్తో అంత తేలిగ్గా ఉండకపోవచ్చు. కెప్టెన్ థామస్ రియో ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. భారత్కు బ్యాటింగే ప్రధాన బలం. ఫామ్తో తంటాలు పడుతున్న ఓపెనర్ ఆరోన్ జార్జ్ సెమీఫైనల్లో సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే అంశం. కేరళకు చెందిన ఆరోన్ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. హైదరాబాద్ అండర్-19 జట్టుకు కెప్టెన్ కూడా. ఫైనల్లోనూ ఆరోన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. మరో ఓపెనర్ సూర్యవంశీ 10 ఓవర్లు నిలిచాడంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగినట్లే. టోర్నీలో భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెమీస్ సహా కొన్ని మ్యాచ్ల్లో విలువైన పరుగులే చేశాడు. మాత్రే కూడా మంచి లైలోనే ఉన్నాడు. బౌలర్లలో అంబరీష్, కనిష్క్ కీలకం.